హే ఫ్రెండ్స్, లెనిన్ మూవీ ఇప్పుడే చూడటం జరిగింది. ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ అయితే నెక్స్ట్ హాల్ ఉందనమాట. ఓవరాల్గా ఒక్క మొక్కలో చెప్పాలంటే సినిమా నాకైతే నచ్చింది. డెఫినెట్లీ వెళ్ళి టికెట్ బుక్ చేసుకోండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ లెవెల్ ఉంది. అయ్యగారి ప్రీవియస్ మూవీస్తో కంపారిజన్ చేస్తే ఈ సినిమా చాలా అంటే చాలా బెటర్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్లీ అయ్యగారు ఇటు కొట్టేసిండు. అఖిల్ అయ్యగారే కరెక్ట్, ఎవరు వల్ల కాదు, అఖిల్ వల్ల కరెక్ట్. అయితే నేను ముత్త కంటతో చెప్పేస్తున్నా, మొన్న ట్రైలర్ బాగలేదన్నప్పుడు అఖిల్ ఫ్యాన్స్ నన్ను బాగా ట్రోల్ చేసేది, బాగా తిట్టారు. ఇప్పుడు నేనే చెప్తున్నా, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఓకేగా, సాటిస్ఫై కదా? ఓకే, డెప్త్ రివ్యూలోకి వెళ్దాం అనమాట. ఏమి నచ్చింది అండ్ నచ్చినటువంటి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ అయితే అయ్యగారి అభిమానులు అందరూ, అయ్యగారి కంబ్యాక్ కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మన తమన్కి ట్యాంక్స్ చెప్పాలి. సమరములో నువ్వు కదిలిన రుధిరా, అసలు బీజిఎం ఏంది? మహాభారతంకి ఒకవేళ మనం ఎపిసోడ్స్ తీయాలి అనుకుంటే, మహాభారతాన్ని సినిమాలా తీయాలి అని అనుకుంటే ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడిద్దో ఆ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ లెనిన్కి పడ్డది, దాంట్లో అయితే డౌటే లేదు. నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చిండు. మీరు ట్రైలర్లో చూసింది, టీజర్లో చూసింది, గ్లిమ్స్లో చూసింది, నాట్ 1%. సినిమా స్టార్టింగ్ కాను అందుకుంటాడు మన బాయ్ తమన్ బాయ్, ఎక్కడ కూడా తగ్గడు. లాస్ట్ దాకా అదే గ్రేస్తో అలా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇంటర్వెల్ ఉంది, ప్యాక్ ఉంటుంది. అసలు ఇక పీకు ఒక్కొక్కడికి కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది అనమాట, దాంట్లో డౌటే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేటటువంటి సెకండ్ హాఫ్ కూడా ఇంకా బాగుంటుంది, దాంట్లో డౌటే లేదనమాట. మొత్తం ఫస్ట్ హాఫ్ కొద్దిగా మీకు అనిపించవచ్చు, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి కొద్దిగా లవ్ స్టోరీ పరిచయం చేస్తున్నప్పుడు ఇదేంద్రా అనేటటువంటి ఫీలింగ్ రావచ్చు. కానీ దానికి కూడా ఒక ప్రాపర్ రీజన్ పెట్టి ఎగ్జిక్యూట్ చేసి మన ముందు ఓకే ఈ పాయింట్స్ ఇందువల్లే పెట్టారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. దానికైతే మనం ఖచ్చితంగా ముందు తమన్ని మెచ్చుకోవాలి, ఆ తర్వాత డైరెక్టర్ని కూడా మెచ్చుకోవాలి. అంటే ఎక్కడ కూడా డల్ అవ్వదు స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్లో చూపించింది డల్ అయింది అని మనకు అనిపించినప్పటికే సెకండ్ హాఫ్కి వెళ్ళిన తర్వాత అది డల్ కాదు, ఆ రీజన్స్ ఖచ్చితంగా పెట్టాలి అనేటటువంటి ఫీలింగ్తో అలా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. ఫస్ట్ అఖిల్ కాదు హీరో, తమనని చెప్తా, ఆ తర్వాత డైరెక్టర్ అని చెప్తా అనమాట. ఒక సినిమా స్టోరీ ఏంది అని అంటే సింపుల్గా చెప్తా చూడండి. ఇది ఒక లవ్ స్టోరీ, మెయిన్ ఒక లవ్ స్టోరీ, ఒక రివెంజ్ స్టోరీ. ఇప్పుడు మహాభారతం అనేటటువంటిది ధర్మం కోసం జరిగినటువంటి యుద్ధం, ద్రౌపది కోసం జరిగినటువంటి ఒక కురుక్షేత్రం మహాభారతం అనేటటువంటిది. లెనిన్ అనేటటువంటిది మన భారతి కోసం, మన హీరోయిన్ కోసం మన లెనిన్ చేసినటువంటి ఒక యుద్ధంగా అయితే మనమైతే చెప్పుకోవచ్చు. అంటే ఇది స్పాయిలర్ అనుకోమాకండి, నేను ఆల్రెడీ ట్రైలర్లో కూడా దీని గురించి డిస్కషన్ చేసిన. తను ఒక లవ్ చేస్తాడు, తన లవర్ నుండి కొంతమంది విలన్లు వేరు చేస్తారు. సో ఆ తర్వాత మనోడు వెళ్ళి వాళ్ళందరి మీద ఎలా రివెంజ్ తీర్చుకుండు అనేటటువంటిదే కాన్సెప్ట్. మనకి కొన్ని రెఫరెన్స్లు కనపడతాయి అనమాట. శకుని అని, ధర్మరాజ్ అని, దుర్యోధనుడని, అండ్ కొద్ది కుక్క రెఫరెన్స్లు, ఈ విధంగా ధర్మం కోసం పోరాడేటటువంటి రెఫరెన్స్లు, 18 రోజులు జరిగేటటువంటి జాతర, ద్రౌపదిని ఊరేగించడం, ఈ రెఫరెన్స్లు అయితే కనొస్తాయి. సో వీళ్ళంతా కూడా ఒక ఆడదాన్ని చంపడానికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మహాభారతమే. మహాభారతంలో ఏంది, అంతమంది కౌరవులు ఉంటారు, వాళ్ళంతా వాళ్ళ యొక్క మెయిన్ పన్నాగం ఏంది, ద్రౌపదీదేవి వస్త్రాభరణం చేయటం, సో ఆ తర్వాత కురుక్షేత్రం చేయటం అనేటటువంటిది వాళ్ళ కాన్సెప్ట్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవ్రీ క్యారెక్టర్ కూడా ఇక్కడ భారతీని చంపేయాలని చూస్తుంది అనమాట. అదే ఎందుకు మరి, దానికల్లా రీజన్ ఏంది, తనంత పెద్ద తప్పు ఏం చేసింది అనేటటువంటిది కాన్సెప్ట్. యాజ్ ఇట్ ఈజ్ మహాభారతమే, కాకపోతే కొద్దిగా మార్పులు చేసి లవ్ స్టోరీ లాగా మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే నాకు బాగా నచ్చినటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే ఆ లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. అంటే ఎక్కడ ఒక డల్ అవ్వదు అనమాట, రే బలేగుంది కదా అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. వీళ్ళిద్దరి పేరు కూడా చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా అయితే మూవీ టీంకి ఒక అందుకు ట్యాంక్స్ చెప్పాలి మనం. ఫస్ట్ శ్రీలీల అని సినిమాలో హీరోయిన్ అనుకున్నారు, ఆ తర్వాత ఆ అమ్మాయి సెట్ కాదులే అని చెప్పి ఆ అమ్మాయిని తీసేశారు. తనతో షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు, తనతో టీజర్ కూడా రిలీజ్ చేశారు. నిజం చెబుతాను, నేను ముత్త కంఠంతో చెప్తున్నా, ఎవరేమనుకున్నా పర్లేదు, ఈ సినిమాలో కానీ ఇప్పుడు శ్రీలీల హీరోయిన్ అయినట్టయితే అట్టర్ ఫ్లాప్ అయ్యేది. అసలు డే గెటోళ్ళే కాదు, ఏంద్రా దరిద్రం అని చెప్పి థియేటర్ బయటకు వచ్చి తిట్టుకునేవాళ్ళు. కానీ మన భాగ్యశ్రీ చూసుకున్నట్లయితే నిజం చెప్తున్నా, అఖిల్ కన్నా బాగా యాక్ట్ చేసింది అబ్బా. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ అయినా, ఆ ఎమోషన్లో అయినా, తను ఇచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్ సీన్స్, తన డైలాగ్ డెలివరీ ఉంటే మీరైతే అయ్యగారి కోసం వెళ్తే తనకు అభిమానే బయటకు వస్తారు. నేను తన ప్రీవియస్ సినిమాలు చాలా చూసా, నాకు అంతలా అంత నచ్చలేదు, ఇందులో కూడా సొల్లు అనిపిస్తుంది అనమాట. కానీ ఈ సినిమాలో ఎప్పుడు కూడా శారీ మీద ఉంటుంది, ఓవర్ ఎక్స్పోజింగ్ కూడా ఉండదు, ఓవర్ యాక్షన్ కూడా ఏమీ ఉండదు. దానివల్ల తనైతే పిచ్చిగా నచ్చింది, దాంట్లో డౌట్ లేదు. మెయిన్ తందే సినిమా అంతా
సినిమా మొత్తం తన చుట్టూనే తిరిగిద్ది, వేరే క్యారెక్టరే ఉండదు. రివెంజ్ స్టోరీ అన్న కదా అని హీరో వాళ్ళ అమ్మ నాన్నని ఎవడో వేసేస్తాడు, వాళ్ళ బాబాయ్ని ఎవడో వేసేస్తాడు, వాళ్ళ ఫ్యామిలీని ఎవడో వేసేస్తాడు, ఆ తర్వాత వెళ్ళి మన హీరో రివెంజ్ అది కాదు, మొత్తం కూడా హీరోయిందే. ఇక అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి అనమాట. కొన్ని కొత్త క్యారెక్టర్లు ఉన్నాయి, పర్లేదు బాగానే పడ్డాయి. ముఖ్యంగా శివాజీ గారికి సూపర్ రోల్ పడ్డది. ఆయన ట్రైలర్లో చూసి ఇదేదో సొల్లు క్యారెక్టర్లే, అంతకుమించి ఆయనకి ఏముంటుందిలే అని చెప్పనుకున్నా, ఆయన ధర్మరాజు అవ్వడానికి ఎంతకి తెగిస్తాడు అనేటటువంటిది చూపించేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు మహాభారతం ఉంది, యుద్ధం గెలవడానికి ఎంతకైనా తెగిస్తారు వాళ్ళు, అటు కౌరవులు ఎంతకైనా తెగిస్తారనమాట. అవతల ఉంది పసిపిల్లగాడు అభిమన్యుడు అనేటటువంటిది కూడా చూడకుండా డైరెక్ట్గా తన తీసుకెళ్ళి పద్మవ్యూహంలో పడేసి తన్ని చిత్రవదలు చేసి చంపేస్తారు మన మహాభారతంలో. సో ఇందులో కూడా అదే సేమ్ మహాభారతం రిఫరెన్స్లో అవతలుంది ఆడోళ్ళు, అవతలుంది మనోడు అనేటటువంటిది లేకుండా వీళ్ళంతా కూడా వాళ్ళని నాశనం చేసి ధర్మరాజు అవ్వాలి అని చెప్పి మన శివాజీ గారు గట్టిగా ట్రై చేస్తూ ఉంటాడు. తనకు కూడా ఎపిక్ క్యారెక్టర్ పడింది. తన గురించే ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, మీరైతే ఏ మాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయరు. నేను అనుకున్నా వీళ్ళు ఫస్ట్ హాఫ్లోనే ట్విస్ట్లు అన్ని కూడా రివీల్ చేసేసారు, ఒక్కొక్క 2-3 ట్విస్టులు రివీల్ చేస్తారు అన్నమాట. సినిమా స్టార్ట్ అయినటువంటి ఒక 40 minutesలో ఒక ట్విస్ట్ రివీల్ అయింది, ఆ తర్వాత 1 hourలో ఇంకో ట్విస్ట్ రివీల్ అయింది, ఇంటర్వెల్కి వచ్చేసరికి ఇంకో 2 ట్విస్టులు రివీల్ అవుతాయి. ఈ విధంగా 4 ట్విస్టులు అయితే ఎమ్మటే రివీల్ అయిపోతాయి. అరే మొత్తం ట్విస్ట్లో కూడా ఫస్ట్ హాఫ్లో రివీల్ చేసేసారు, ఇంటర్వెల్ బ్యాంగ్లో రివీల్ చేసేసారు. ఇక సెకండ్ హాఫ్లో ఏముంటుంది, అసలు ఇంకేం చెప్తారు వీళ్ళు, మనకంతా అర్థమైపోయింది కదా. ఇదే కదా ఇప్పుడు చేసేసారు వాళ్ళు. ఆ తర్వాత హీరో మన రివెంజ్ తెచ్చుకోవడానికి వెళ్ళిండు, వాళ్ళ మీద రివెంజ్ తెచ్చుకుంటాడు. అంతకుముందు జరిగేటటువంటి పంచాయతీ ఏంద్రా అనేటటువంటి ఫీలింగ్ మీకు వస్తుంది, నాకు కూడా వచ్చిందనమాట. కానీ కట్ చేస్తే ఉండాల్సినటువంటి ట్విస్టులు అన్నీ కూడా సెకండ్ హాఫ్లోనే ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటి ట్విస్ట్ ఏదైతే ఉందో నాట్ 1% అనమాట. కానీ సెకండ్ హాఫ్లో ఉండేటటువంటి ట్విస్టులు అయితే ఉన్నాయో ఎపిక్ ఉంటుంది అనమాట. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, నేను అసలుకే ఎక్స్పెక్ట్ చేయలేకపోయినా. అంటే దీనికి ట్రైలర్లో డిస్కషన్ చేశానంటే, కానీ సినిమా చూస్తున్నప్పుడు ఆలోచించలా, అంటే ఇది అయ్యి ఉండదులే అనేటటువంటి ఫీలింగ్లోనే నేనైతే ఉన్నానమాట. అలాంటి ట్విస్టులు అయితే బయటకు వస్తాయి. అప్పటిదాకా మనకి ఒక సెకండ్ హాఫ్ 40 minutes అయితే కూర్చోబెడతాడు, ఏం జరిగిద్దిరా అనేటటువంటి క్యూరియాసిటీ చేసి కూర్చోబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అండ్ ఇది అప్పటితో అయిపోయింది అంటే క్లైమాక్స్ ఇంకో ట్విస్ట్ ఉంటుంది. అది అసలు ఎలా థాట్ డైరెక్టర్ రావడం అనేటటువంటిది నాకు ఇదిగా అనిపించింది అనమాట. అంటే మహాభారతాన్ని ఎంతో క్షుణ్ణంగా చదివి, మహాభారతంలో గాంధారికి కళ్ళు కానరావు అనమాట, కొంతమంది క్యారెక్టర్లకి కళ్ళు కానరావు, కొంతమందికి అవి పనిచేయవు. ఆ క్యారెక్టర్స్ని రెఫరెన్స్ తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి లోపాన్ని ఈ మెయిన్ క్యారెక్టర్స్కి పెడితే ఎలా ఉంటుంది మీకు అర్థమైందా, మళ్ళీ వినేటటువంటి ప్రయత్నం చేయండి, పాజ్ చేసి మీకైతే అర్థమవుతుంది అనమాట. మహాభారతంలో చాలామందికి లోపాలు ఉంటాయి అనమాట, కొంతమందికి కళ్ళు కానరావు, కొంతమంది నడవలేరు సరిగ్గా. సో వాళ్ళకు ఉన్నటువంటి లోపాలని మహాభారతంలో ఉన్నటువంటి మెయిన్ క్యారెక్టర్స్కి ఆ లోపాలు పెట్టి దింపగలిగితే ఎలా ఉంటుంది అనేటటువంటిది డైరెక్టర్ మరీ ఆలోచించిండు. దాన్నే మన ముందు ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది అనమాట. స్టోరీ సింపులే భయ్యా, లవ్ స్టోరీ, రివెంజ్ స్టోరీ, కానీ దీని మధ్య జరిగేటటువంటి డ్రామా ఇంపార్టెంట్. ఆ డ్రామాలో మనల్ని ఎలా కట్టేశారు అనేటటువంటిది ఇంపార్టెంట్, మనల్ని ఎలా ఇన్వాల్వ్ చేశారు అనేటటువంటిది ఇంపార్టెంట్. దాంట్లో అయితే ఈ లెనిన్ మూవీ 100% సక్సెస్ అయింది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. మెయిన్లీ అయ్యగారి యాక్టింగ్ బాగుంది, ట్రైలర్లో చూస్తే తక్కువ అంచనా వేసినా కానీ సినిమాలో అయితే ఓవరాల్గా సూపర్గా చేసిండు. కాకపోతే అక్కడక్కడ కొద్దిగా బేస్ కొట్టేసింది. అంటే మనం అయ్యగారిని ఇలా చూడలేదు కదా, ఎప్పుడు లవర్ బాయ్ లాగా అఖిల్ అందా పెళ్ళ ఏజెంట్ మూవీలో జుట్టు పెంచుకొని కోతి చేసేలా అఖిల్ని చూసాం. కానీ ఇందులో కొద్దిగా అరుదైనటువంటి అఖిల్, ఇప్పటిదాకా మనకి కానరానటువంటి ఒక కొత్త అఖిల్ని మనకు చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా యాక్టింగ్ తీసేసిండు. ఒక షాట్లో ఏమైందంటే హీరో కళ్ళల్లో ఒక కెమికల్ కొడతారనమాట, కళ్ళు కానరావు. ఆడిచ్చిండు భయ్యా పర్ఫార్మెన్సు, బాబ్బా. మీరు పెద్ద సినిమా చూసి మన రామ్ చరణ్ అన్న యాక్టింగ్ హాస్పిటల్లో బాగుంటుంది అనేటటువంటిది మాట్లాడుకున్నారు కదా, ఈ లెనిన్ సినిమా చూసిన తర్వాత ఆ కళ్ళు కానరా అనేటువంటి సీన్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంది అనేటటువంటిది ఖచ్చితంగా మీరైతే డిస్కషన్ చేస్తారు, దాంట్లో డౌటే లేదనమాట. అఖిల్ యాక్టింగ్ కూడా బాగుంది, తన రోల్ కూడా సూపర్గా పడ్డది. ఫైనల్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత తను అరంగేట్రం చేసి ఇప్పటికి ఒక 10-12 సంవత్సరాలు అవుతుంది. నాకైతే వర్తున్నటువంటి సినిమా దింపిండ్రా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మళ్ళీ చెప్తున్నా, మొత్తం కంటంతో చెప్తున్నా, ఇప్పటిదాకా తను తీసిన అప్పుడెప్పుడో వచ్చినటువంటి అఖిల్ సినిమా దగ్గర నుండి మొన్న వచ్చినటువంటి ఏజెంట్ సినిమా దాకా ఈ సినిమాలన్నింటిలోకెల్లా ఈ లెనిన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ది బెస్ట్ మూవీ అనేటటువంటిది గట్టిగా చెప్పగలుగుతా, దాంట్లో డౌటే లేదనమాట. అండ్ స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే మన ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ ఉంటుంది, ఇక అక్కడికో మనం ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ సినిమాలోకి వస్తుంటే మనల్ని అలా ఇన్వాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ముందుకు తీసుకెళ్ళలేకపోతే ఒక క్యూరియాసిటీని పెంచేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత చిన్న ట్విస్టులు రివీల్ చేస్తారు, ఆ తర్వాత పెద్ద ట్విస్టులు రివీల్ చేస్తారు, అక్కడే మనల్ని కట్టిపడేస్తారు. ఫైనల్లీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మీరైతే సీట్లో కదలరు, కళ్ళు ఎల్లబెట్టి నోరు ఎల్లబెట్టి ఖచ్చితంగా చూస్తారు, నాది అనమాట గ్యారంటీ. అండ్ సినిమాలో లోపాలు బ్రో అంటే ఇతికినా కానరాట్లేదు నాకైతే లోపాలు, అంటే అన్నీ బాగున్నాయి. ఇక నేను ఎత్తకలేకపోయినా మ్యాక్సిమం ఇంకో వీడియో చేస్తాను,
అని చెప్తూ వీడియో చేసి దాంట్లో డీటెయిల్గా నేనైతే మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. ఏమన్నా అంటే అక్కడక్కడ కొద్దిగా ల్యాగ్ ఉంటుంది, ఏ సినిమాలో అయినా సరే ల్యాగ్ ఉంటుంది, కానీ ఆ ల్యాగ్ని మనం మర్చిపోవాలి. అది అక్కడ సాగదీసింది కదరా అనేటటువంటిది మనం మర్చిపోయి అందులో ఇన్వాల్వ్ కావాలి. దాంట్లో అయితే ఈ డైరెక్టర్ 100% సక్సెస్ రేట్ కొట్టిండు అనేటటువంటిది నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా లెనిన్ మూవీ రివ్యూ. నిజం చెప్తున్నా, అసలు నాకు ట్రైలర్ చూసి సినిమా మీద నమ్మకమే లేదు, కానీ వెళ్ళిన తర్వాత ఇది నా రివ్యూ. అది ట్రైలర్స్కి సినిమాకి సంబంధం ఉండదు. ట్రైలర్లు బాగోపోయినా సినిమాలు బాగుంటే ట్రైలర్లు తవ్వకుండా సినిమాలు మింగుతాయి అనేటటువంటి దానికి మళ్ళీ ఎగ్జాంపుల్ ఈ లెనిన్ మూవీ అనమాట. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు అడిగితే ఫుల్ స్టోరీతో ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. బాయ్ బాయ్, నమస్కారం.